హలో అండి. ఇది 2 బిహెచ్‌కే రీసేల్ ఫ్లాట్ ఒకటి రావడం జరిగింది. మనకి భవ్యస్ తులసివనంలో. ఇది 12థ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో, ఇది ఫ్లాట్ కూడా ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ గానీ, వుడ్ వర్క్ కానీ చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉంటుంది ఫ్లాట్ కూడా. సో, చాలా వరకు భవ్యస్ తులసివనంలో రీసేల్ ఫ్లాట్స్ ఏమైనా ఉంటే చూడమనేసి చాలామంది అడిగారు. సో, వాళ్ళ కోసం ఫ్లాట్ ఒకటి వచ్చింది. సో, చూడండి, ఈ సండే సైట్ విజిట్ చూసుకోండి. మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్ కంటే ఎక్కువగా ఉండదు రీసేల్ ఫ్లాట్స్ మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్, ఇంకంతకన్నా మ్యాక్సిమం 1 మంతే ఉంటాయండి. మీరు ఇప్పుడు చూసుకొని ఆలోచించి వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటే ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోతాయి. మీకు మంచి ఫ్లాట్స్ చాలా వరకు ఏం జరుగుతుందంటే, చూస్తుంటారు వాళ్ళ బావమరిది వచ్చాడు, ఇంకెవరు వచ్చారు, వాళ్ళ మామ వచ్చాడు అనుకుంటూ లేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళది ఏముందండి, చెప్తారండి అదొకటి ఇదొకటి చెప్తారు. మీరు డిలే చేసే కొద్దీ మార్కెట్ తగ్గి ఉన్నప్పుడే తీసుకోవాలి. మార్కెట్ మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో తెలీదు. ఫ్లాట్ ఓనర్స్ ఎప్పుడు ప్రైజెస్ పెంచి ఉంటారో తెలీదు. ఒక ఓనర్ ఒక ప్రైస్కి, ఒక ఓనర్ ఒక ప్రైస్కి ఇస్తారు. తక్కువ ప్రైస్లో మంచి ఫ్లాట్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి, చూస్ చేసుకోవాలి మంచి ఏరియాలో. మీరు అప్పటి నుంచి అదే ఏరియాలో కావాలి, అలాంటి లొకేషన్లో కావాలి, అదే ఫ్లాట్ కావాలని తిరుగుతూ ఉంటారు. తీరా అలాంటి ఫ్లాట్ వచ్చిన తర్వాత బావమరిది చెప్పాడు, ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని మీరు ఆగితే, అది నెక్స్ట్ మంత్లో మీరు 50 lakhsలో తీసుకోవాలనుకున్న ఫ్లాట్ 60 lakhs అదే ఏరియాలో ఇంకో ఫ్లాట్ వస్తుంది, రాదని కాదు. మీకు 50 lakhsలో వచ్చిన ఫ్లాట్ ఆపేసిన తర్వాత 60 lakhs చెప్తారు. ఇక మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. రేపు మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు అది 70 lakhs అవ్వచ్చు, అనుకున్న బడ్జెట్లో రాకపోవచ్చు. సో, ఈ ఫ్లాట్ చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం, ప్రైస్ డీటెయిల్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇది భవ్యస్ తులసివనంలో 12th ఫ్లోర్ వస్తుంది, పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది.